శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సెగ్మెంట్లోని కంచిలి మండలంలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. కర్తలి గ్రామానికి చెందిన ఎంపీటీసీ పైల దేవదాస్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తనకున్న 6 గ్రామాలకు చెందిన ఓట్ బ్యాంక్ తో కలిసి ఇచ్చాపురం వైసీపీ అభ్యర్థి పిరియా సాయిరాజు సమక్షంలో ఫ్యాన్ గాలి కిందకు వెళ్లిపోయారు. అధిక సంఖ్యలో పార్టీలో చేరటంతో వారందరినీ సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్ పార్టీ కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. 2014 ఎన్నికల్లో వీరంతా టీడీపీకి మద్దతిచ్చారు. పైల దేవదాస్ రెడ్డి ఎంపీటీసీగా గెలిచి పార్టీకి అండగా నిలిచారు. అలాంటి ఓటు బ్యాంకుతో వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీకి గట్టి దెబ్బ తగులుతుందని ఆ పార్టీ వర్గీయులు కూడా భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీకి జలకిచ్చారు. కంచిలి మండలం ఈ భారీ చేరికలతో వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ కూడా తాను ఎప్పటినుంచే పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్న తరుణంలో అవకాశం దొరికిందని, సాయిరాజ్ ను ఎమ్మెల్యేగా చేయటమే లక్ష్యంగా శ్రమిస్తామని ఎంపీటీసీ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, నర్తు నరేంద్ర, ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, జడ్పీటీసీ జామిజయ, పరిక భాస్కర్, పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయులు తదితరులు పాల్గొన్నారు. వాతావరణం కనబడుతుంది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ కంచిలి మండలం వస్తుందని మరి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, అక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు తట్టుకోలేక, అవి చూసి భరించలేక, ఈ నియోజకవర్గంలో కంచిలి మండలంలో కొల్లూరు పెరకాల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని సహించలేక, అవి చూసి మన దేవదాస్ రెడ్డి గారు, ఇతర నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరదామని నిర్ణయం తీసుకోవడం, మరి అది మాపై నమ్మకం పెట్టుకొని, మేము ఉన్నటువంటి ఇంతమంది నాయకులపై నమ్మకం పెట్టుకొని దేవదాస్ రెడ్డి గారు, ఆయన్ని నమ్ముకొని వచ్చినటువంటి నాయకులు, ఆయన నమ్ముకొని వచ్చినటువంటి కార్యకర్తలు, ఆయన్ని నమ్ముకొని వచ్చినటువంటి గ్రామస్తులు అందరికీ కూడా మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా భుజస్కంధాల పైన మోసి మీ అందరికీ అండగా దండగా తోడుగా నీడగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేసుకుంటున్నాను. మరి రాబోయే 15 రోజుల్లో ఎన్నికలు, మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మనం ఎంత కష్టపడినా ఈ 15 నుంచి 20 రోజులే మనం కష్టపడాల్సింది. ఈ 15 నుంచి 20 రోజులు అహర్నిశలు, రాత్రి పగలు, తిండి తిప్పులు మానేసైనా మన టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే పెట్టుకోవాలి. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఈ 15-20 రోజులు పూర్తి స్థాయిలో మేము ఒక మంచి చక్కటి ప్రణాళిక ఇస్తాం. ఆ ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని చెప్తాం. దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా ఏ రకంగా ముందుకెళ్లాలని చెప్పి దానికి తగ్గట్టుగా బూత్ లో మొత్తం అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయించే విధంగా ఈ సందర్భంగా మీరందరూ కూడా అవసరం ఉంది. మరి ముఖ్యంగా మనకిక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నేను మీ అందరికీ సుపరిచితుడినే. అలాగే ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అంటే ఆయన ఒక పెద్ద ఫైటర్, ఒక టైగర్. శ్రీకాకుళం జిల్లాలో గట్టిగా మంచి కిందరపు ఫ్యామిలీ మీద గట్టిగా పోరాటం చేయగలిగిన ఏకైక నాయకుడు దువ్వాడ శ్రీనివాస్. మరి రెండో ఓటు మన ఎంపీ అభ్యర్థి అయిన దువ్వాడ శ్రీనివాస్ వేసి మన ఫ్యాన్ గుర్తుపైన వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి ఇవాళ మన దేవదాస్ రెడ్డి గారు మంచి ముహూర్తం పెట్టుకొని, లక్ష్మీనారాయణ గారు, దేవదాస్ రెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళతో పాటు ఉన్నటువంటి మిగిలిన నాయకులందరూ కూడా మంచి ముహూర్తం పెట్టుకుని వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున, అంటే ఇప్పటి వరకు మేము కంచిలి మండలంలోని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు అందరం కూడా ఒకటే వేదిక మీద ఇంతమందిని సాధారణంగా ఆహ్వానించి వీళ్ళందరికీ కూడా కండువాలు వేసి పార్టీలోకి మేము స్వీకరించడం, ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా మా పార్టీలోకి జాయిన్ అవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ కూడా రేపొద్దున్న ఒక్క అవకాశం ఇచ్చి వ్యాన్ గుర్తుపైన ఓటేసి గెలిపించండి. రేపొద్దున్న మీకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా ఇక్కడ మాతో పాటు యావత్ కొల్లూరు పంచాయతీ మొత్తం టోటల్ గా పంచాయతీ మొత్తం, అంటే ఇక్కడ 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామాలు కూడా మీటింగ్లు వేసుకుని మొత్తం ఇంటి వరుస ఏ ఒక్క ఇల్లు కూడా తప్పకుండా ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అలాగే మా పక్క పంచాయతీలైనటువంటి ఎంఎస్పల్లి మరియు ఈ కొల్లూరు ఫిర్కా పంచాయతీలైనటువంటి యావత్ ఎక్కలూరు, మన పురుషోత్తపురము, అలాగే ముండల, బీజీపురము, బాసుబంజరి, ఇలాగా
వెల్లిపడ, రాగుపురం, అదే ఈ పంచాయతీలకు సంబంధించిన గ్రామాలన్నిటి నుండి కూడా ఈరోజు కార్యకర్తలు మన వైఎస్ జగన్ గారి పార్టీ వైఎస్ఆర్సీపీలో తీర్థం పుచ్చుకొని వైఎస్ఆర్సీపీకి పూర్తి సేవలు అందిస్తామని ముందుకొచ్చారు. చాలా సంతోషంగా నేను కూడా ఈ క్షణం నుండి పార్టీ కోసం కష్టపడతానని పనిచేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. పూర్తిగా నమ్మకంతో ఈరోజు ఈ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఈ క్షణం నుండి పూర్తిగా శ్రమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయడానికి పూర్తిగా కృషి జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో పిరియా సాయిరాజు గారికి ఎమ్మెల్యే చేయాల్సిన ముఖ్య లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుకెళ్తున్నానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.